వదలండి. కళ్యాణి నీకేం కాలేదుగా? రే సిద్ధు, నీ గేమ్ ఓవర్ రా. ఎరా నాకేం తెలీదు, నువ్వు చనిపోయావంటే నమ్మేశాను అనుకున్నావా? నిన్ను పట్టుకోవాలి, పట్టుకోకుండా కేరళ వదిలి వెళ్ళకూడదని వెయిట్ చేశాను రా. మా మూమెంట్స్ తెలుసుకోవడానికి కోమలి పేరుతో సంపదను మా ముందుకు పంపించావని నాకు తెలుసురా. ఆధార్ కార్డులు సృష్టించి రిసార్ట్ స్టాఫ్ను మేనేజ్ చేసినంత మాత్రాన తెలుసుకోలేను అనుకున్నావా? అవకాశం కోసం ఎదురు చూస్తుంటావనే ఈ అవకాశం నీకు నేనే ఇచ్చాను. కాకపోతే నువ్వే ఆ గెటప్లో వస్తావనుకున్నాను. నువ్వు చేసిన పాపాలకి నిన్నిక్కడే ఎన్కౌంటర్ చేసి పారేయాలి. కానీ నువ్వు ఇక్కడ కాదురా, అక్కడ జైల్లో మగ్గిపోవాలి. ఆఫీసర్స్ తీసుకెళ్ళండి వీళ్ళిద్దరిని. వదిలేండి. సంపద ఆగు. వాసు ఆగు. వీడు మనతో ఉన్నాక సంపద ఎక్కడున్నా వెతుక్కుంటూ వస్తుంది. వీడిని తీసుకెళ్ళండి. ఓకే సౌర్య. ఇప్పుడు హ్యాపీయే కదా? వచ్చిన పని అయిపోయింది కనుక రేపే మన ప్రయాణం. నానా కాఫీ. కన్నయ్య పడుకున్నాడా శివ? ఏడ్చి ఇప్పుడే పడుకున్నాడండి. శౌర్య వాళ్ళ మీద దిగులు పెట్టుకున్నట్టున్నాడు. అవునమ్మా, నాకు కూడా అదే అనిపిస్తోంది. పసివాడు కదా, అందున బాగా అలవాటు పడ్డాడు. హఠాత్తుగా కనిపించలేదనంటే దిగులు పడ్డా. అవును, శౌర్య గాని కళ్యాణి గాని నిన్నట్నుంచి ఫోన్ కూడా చేయలేదేమిటండి? హిల్ స్టేషన్ కదమ్మా, సిగ్నల్స్ ఉన్నాయో లేవు. వాళ్ళు చూస్తే అటెళ్లారు. ఇటింట్లో దమయంతి కూడా లేదు. వాళ్ళు లేకపోయేసరికి ఒక్కసారిగా ఇల్లంతా బోసిపోయినట్టుంది కదా. అవును, దమయంతి ఉంటే ఏదో ఒక గొడవ చేస్తూనే ఉండేది. అది లేకపోయేసరికి అసలు ఇంట్లో సందడే లేకుండా పోయింది. గొడవ చేసినా ఏం చేసినా దమయంతుంటే అదొక సందడి. నిజమేనండి, దమయంతున్న కాస్త సందడిగా ఉండేది. అది కూడా లేకుండా పోయింది.
అరే, నీకు నూరేళ్లు దమయంతి, మాటల్లోనే వచ్చేసావు. ఏంటి దమయంతి అప్పుడే వచ్చేసావు? కనీసం ఓ 4 రోజులు ఉండి రావచ్చుగా. ఇది నీ పనేగా. నీ కూతుర్ని శౌర్యతో బయటికి పంపించడానికి నాతో దుబాయ్ ప్రయాణం పెట్టించావని నాకు తెలుసు. అలా ఏం లేదు దమయంతి. దేశం కాని దేశం తీసుకెళ్ళినా దీని మనసంతా ఇక్కడే ఉంది. దీని గోలకి షేకుల రాజ్యంలో నేను షేక్ అయిపోయాను. వెళ్దాం పదా అని ఒకటే గొడవ. గొడవ అది కవన పిల్లలు, అందుకే గొడవ లేకపోతే దానికి ముద్ద దిగదు. సర్లే అమ్మా, కారణం లేకుండా నేనెప్పుడు గొడవ పడ్ను. ఆ విషయం వదిలేసి ముందు శౌర్య వాళ్ళకి ఫోన్ చేసి ఉన్న పళంగా వచ్చేయమని చెప్పండి. నేను చెప్పానంటే రెక్కలు కట్టుకొని వచ్చేస్తాడు. వెళ్ళిన చోట మీరు ఎలాగో ఉండలేదు, వాళ్ళైనా 4 రోజులు సంతోషంగా ఉండని దమయంతి. శౌర్య, మీ ట్రిప్ ఎలా అయిందమ్మా? కళ్యాణి, ఏమిటో ముందే అనుకున్నట్టు అందరూ ఒకేసారి వచ్చారు. ఏంటమ్మా అప్పుడే వచ్చేశారు? మేము రావాలనుకోలేదమ్మా, రావాల్సి వచ్చింది. రావాల్సి రావడమేంట్రా? మనం అనుకున్నట్టు సిద్ధు సంపదలు చనిపోలేదమ్మా. ఏమిటి శౌర్య నువ్వు చెప్పేది? అవునమ్మా, మేము కేరళ వెళ్తున్నామని తెలిసి ముందే చాలా పెద్ద ప్లాన్ చేశాడు. వాడు ప్లాన్ చేశానని వాడు అనుకున్నాడు. మా ప్లాన్లో చిక్కి ఇప్పుడు జైల్లో ఉన్నాడు. వాడిప్పుడు నా కస్టడీలోనే ఉన్నాడు. వాడక్కడి నుంచి బయటపడడం అనేది జరగదు. మరి సంపద దొరకలేదుగా? తను ఎక్కడున్నా వాడి కోసం వస్తుంది, లేదా పిచ్చి బట్టి ఎక్కడెక్కడో తిరిగి చస్తుంది. సిద్ధు నా చేతిలో ఉన్నాడు కాబట్టి
ఆ సంపద గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదమ్మమ్మ. ఈ పిల్లాడు 2 రోజులుగా ఫోన్ కూడా చేయకుండా యాడ తిరుగుతా ఉన్నాడు. ఈడ అమ్మ ఒకటి ఉండాది, ఎదురు చూస్తూ ఉంటాదన్న ధ్యాస కూడా లేకుండా పోయింది. అయ్యా సిద్ధు, యాడుండవురా? అమ్మకో పాలు ఫోన్ చేయాలన్న జ్ఞానం కూడా లేకుండా పోయిందే. హలో అమ్మా, ఎవరు ఫోన్ చేశారో కూడా చూసుకోవా? పల్లవి నువ్వా? ఈడ నా ఆలోచన అంతా సిద్ధుగాడు చుట్టూ తిరుగుతా ఉండాది. అందుకే ఫోన్ వస్తే పిల్లోడి నుంచేమని అనుకున్నా. ఇంతకీ తమ్ముడికి గాని ఫోన్ చేసినాడా? ఇక ఫోన్ చేయలేడు కూడా. అదేందమ్మే అట్టంటావు? సిద్ధుకేమైంది? అది ఏమీ కాలేదు. అసలు ఏడుంటాడోడు? ఇక్కడే ఉన్నాడమ్మా, జైల్లోనే. ఆడుండడమేందమ్మి? యాడో ఉన్నాడు, ఈడు జైల్లో కెట్టొచ్చున్నాడు. ఆ శౌర్య కళ్యాణి కేరళకి హనీమూన్ కి వెళ్లారని మనం అనుకున్నాం కదమ్మా. కేరళ దేనికి పోయినారేంది? ఆ శౌర్య వెళ్ళిందే నీ కొడుకుని పట్టుకోడానికి. ఎవ్వరికీ అనుమానం రాకుండా హనీమూన్ కని చెప్పి పక్కా ప్లాన్ తోనే పట్టుకున్నాడు. వాడిక దొరకళ్లే అని చాలా ఆనందపడ్డాం కదా. దొరికిపోయాడమ్మా. ఈ శౌర్యగాడు నా బిడ్డ మీద ఎట్టబడుండాడేందే? ఓడు సిక్కాడు అంటావు, అది కూడా సిక్కుండదా? ఆహా లేదమ్మా, ఆ సంపద తప్పించుకుందంట. అదెందుకు దొరుకుతాది? కంత్రీలకే కంత్రీది. అది నా కొడుకు పక్కన సేరు నాకే గదు ఆడిట్ట నాశనం అయిపోతున్నది. అది వాడి పక్కన ఉన్నంతకాలం వాడికి ఏడుపులు తప్ప. అంత నా కర్మ. ఛ! ఒక్క బుద్ధి వంకరా అని మారవా నువ్వు? నీ తమ్ముడే అనుకుంటే నువ్వు ఇలా తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంటావా? అయినా ఇప్పుడు నేనేం చేశానండి? చిన్నోర్మై, అలాంటి వెధవ గురించి ఆరాలు తీయటం, మీ అమ్మకు చేరవేయటం నీకు తప్పుగా అనిపించడం లేదా? వాడు దుర్మార్గుడు అని తెలిసాకైనా నువ్వు మారతావనుకుంటే ఆ ఆలోచనే నీలో కనిపించట్లేదు. ఎంతైనా తోడబుట్టిన తమ్ముడు కదండి. తోడబుట్టిన వాడి తప్పుల్ని సమర్థించినందుకు తాటకి ఏ గతి పట్టిందో చివరికి అలాంటి గతే నీకు పట్టే వరకు నువ్వు మారవు. అది కాదండి. మాట్లాడుకో. నీతో మాట్లాడాలంటేనే అసహ్యంగా ఉంది. మాకు డబ్బులివ్వు. మా డబ్బులివ్వు. నీ అవసరాలకి వాళ్ళని నమ్మించడానికి మమ్మల్ని బానే వాడుకున్నావు కదా, మా డబ్బులు మాకిచ్చే. నీ డబ్బు బంగారం అంతా వాళ్ళు పట్టుకుని పోయారు. అందుకని మాకు డబ్బులు ఇవ్వవా? అలా ఏం కుదరదు. మా డబ్బులు మాకివ్వలేదంటే నువ్విక్కడి నుంచి అంగుళం కూడా కదలేవు.
ఏంటి బెదిరిస్తున్నావా? మరి డబ్బులు ఇవ్వకపోతే వదిలేస్తామనుకున్నావా? నా దగ్గర ఎప్పుడు డబ్బులు లేవు. నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో మాకు తెలీదు. మా డబ్బులు మాకు కావాలి. నా దగ్గర డబ్బులు లేవంటే వినరే. తీసుకో. ఇప్పటికి నేను ఇవ్వగలిగింది ఇదే. అది అమ్ముకొని డబ్బులు పంచుకోండి. ఇంతేనా? పని పూర్తి అవ్వగానే అది చేస్తాం ఇది చేస్తానంటే అనవసరంగానే నేను నమ్మాం. ఛీ! శౌర్య, నా జీవితంలో సంతోషం అనేది లేకుండా చేసి మీరు మాత్రం హ్యాపీగా ఉన్నారు. సిద్ధుని అరెస్ట్ చేయగానే సమస్య తీరిపోయిందని నువ్వు అనుకుంటున్నావేమో. అసలు సమస్య ఇప్పుడే మొదలవుతుంది. అది నేనే. నిన్ను వదలను శౌర్య. అమ్మమ్మ, ఇది నీకోసం. మరి తాతయ్య కోసం ఏం తెచ్చావురా? అయ్యో, తాతయ్యని మర్చిపోయావేంటి కళ్యాణి? అయ్యో, మర్చిపోయారా? సరే, మీ అమ్మమ్మకి ఇచ్చుకోండి. అయ్యో తాతయ్య, తాతయ్య కూర్చో కూర్చో కూర్చో. నీకోసం తీసుకురాకుండా ఉంటాం తాతయ్య. తీసుకో, నీకోసం స్పెషల్ పెర్ఫ్యూమ్. ఇంట్లో అందరికీ బహుమతులు తెచ్చి చాలా మంచి పని చేసావురా. నా కొడుకు ఏం చేసినా బానే ఉంటుంది. ఇప్పుడు కాదని ఎవరన్నా అర్థమైంది. కళ్యాణి, ఇంటికొచ్చాక ఇద్దామని నీకోసం ఓ స్పెషల్ గిఫ్ట్ కొన్నాను. ఇదిగో, ఓపెన్ చేయి. ప్రేమగా మీ చేతులతో తెచ్చింది మీరే నా మెళ్ళ వేయండి ఆఫీసర్. తెచ్చింది పూసల దండే. అదేదో వజ్రాల హారవన్నట్టు ఆ యాక్టింగ్లు దేనికి? భర్త బహుమతిగా ఇచ్చేది మట్టి గాజులే అయినా కూడా అవి నాకు వజ్రాల హారం కంటే విలువైనవి అత్తయ్య. ఇచ్చే వస్తువుని కాదు, ఇస్తున్న వాళ్ళ మనసులో ప్రేమని చూడాలి. చక్కని మాట చెప్పావు కళ్యాణి. దీన్నే ఎవరి పిచ్చి వాళ్లకానందం అంటారు. అమ్మా, నువ్వు అనుకున్నట్టు అది ఒట్టి పూసల దండేం కాదు. ఈ మధ్యలో ఉన్న లాకెట్లో విలువైన డైమండ్ ఉంది. దీని ఖరీదు 5 లక్షలు.